ఏదో చిన్నపిల్లోడు వచ్చాడు, కష్టపడి అంతా చదువుకున్నాడు, అక్కడ కూడా అతను ఫ్లోని మీరు నాశనం చేస్తే ఎట్ట? ఇప్పుడు అర్థమైందా ఏబిఎన్ ఎందుకు పిలవలేదు 5 ఏళ్ళ? అతను మాట్లాడేదే కష్టమైతే మళ్ళీ మీరు వచ్చేసి నడి మధ్యలో ప్రెషర్లు వస్తాయి, అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీరే కదా న్యూస్లో వేసేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయాడని. సో నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ పక్కన పెడితే నిన్న రాత్రి ఎస్టర్డే నైట్ ఒక డిబేట్లో, ఒక ఛానల్ డిబేట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ నర్సరావుపేట ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, నర్సరావుపేట ఎక్స్ఎమ్మెల్యే ఒక డిబేట్లో, నేను కూడా ఉండాను ఆ డిబేట్లో, ఆ ఛానల్లో ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ హత్య గంజాయి మొత్తులో జరిగింది. నోట్ ది పాయింట్, ఈ హత్య గంజాయి మొత్తులో జరిగింది. ఎవరినో చంపాలనుకొని వచ్చి ఎవరినో చంపాడు, ఎవరినో అనుకొని వచ్చి ఎవరినో చంపాడు. ఇది గంజాయి మొత్తులో జరిగింది. ఆ అమ్మాయిని ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగా, ఏమని? అవునా అంటే మీరు పొలిటికల్ హత్యని ఎట్టంటారు అని. ఇమీడియట్గా పాపం అతను స్లిప్ అయిపోయామని చెప్పి వెంకటకృష్ణ గారు ఆ చంపాలనుకున్నోడు కూడా వైసీపీ వాడని ఒక స్టోరీగా మార్చాడు. ఓకే, ఇంకా తప్పదు అతను, ఎందుకంటే అతని పార్టీ లేనంతే. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది పచ్చి అబద్ధం అని వాళ్ళ నర్సరావుపేట ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు, పల్నాడులో సీనియర్ నాయకుడు ఏం చెప్పాడు? మా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, మా ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదని వాళ్ళ ఎమ్మెల్యేనే ఒప్పుకున్నాడు. నేను ఆ బయట కూడా పంపించాను మీకు. నేను చెప్పేది ఒకటే, ఇది కంప్లీట్లీ రాంగ్. అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడే మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ సొంత పార్టీ నాయకుడు, వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడంటే మీకు ఇది అయిపోయింది కదా. ఇదంతా ఒక డ్రామా అని ఏబిఎన్నో, ఆన వెంకటరమణారెడ్డియో, లేకపోతే భానుప్రకాష్ అన్నో, బాలకోటయ్య గారు చెప్పాల్సిన అవసరంలే. వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యేనే చెప్పేశాడు మొత్తం డూప్ షాట్ ఇది, ఏం లేదబ్బాయి ఈడ అంత డూపు, మా ఓడి పబ్లిసిటీ కావాలా, పబ్లిసిటీ కోసం వచ్చాం. ఇప్పుడు ఓదార్పు యాత్ర కోసము ఇది జరుగుతున్న ఇది అనేది అర్థమైపోయింది. ఇంకొకటి 34 మంది అన్నాడు, లేదు లేటెస్ట్ ఫిగర్ అన్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు రియల్ టైం గవర్నెన్స్ అని. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పని ఏంటంటే రియల్ టైం మర్డర్ రేటు, ఎవరెవరు చచ్చిపోయారు, ఎక్కడ చచ్చిపోయినా మన అకౌంట్లో వేసుకోవడం. సరే, ఇప్పుడు 700 మంది ఆ చీనీ తోటలు నరికాడు అని ఒకటి చెప్పాడు. నేను అడిగేది ఒకటే పాయింట్, నువ్వు ఇంత మాట్లాడేవు కదా, దానికి కావాల్సిన బ్యాకప్ డేటా ఆంధ్రజ్యోతికి ఏమన్నా వీళ్ళు ఇచ్చారా? సరే, మీకు ఇలేదు, మీ మీద కోపం, మిగతా ఛానల్స్కి ఏమన్నా ఈ డేటా ఇచ్చారా? ఈ క్యాండిడేట్ ఎవరు చనిపోయారు, ఏంది బ్యాక్గ్రౌండ్, ఆయన ఏ విధంగా మీ పార్టీ సభ్యుడని ఏదైనా ఒక్క పాయింట్ ఇచ్చాడా? అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ 40% ఓట్లు మనకు వేశారు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ మాకు 40%లో ఈయన మాకు ఓటు వేసి ఉంటాడు, ఈయనకేమన్నా అయితే ఇది మా లెక్కల్లో రాసుకోవడం. ఇది ప్యూర్ స్టూపిడిటీ. ఇంకొకటి కూడా ఏంటంటే ఆయన రావడం ఒక డ్రామా క్రియేషన్. ఆల్రెడీ మళ్ళీ ఐపాక్ టీము వేరే టీం దిగినట్టుంది. ఆయన వెహికల్ ఆపడం, ఆయన వెహికల్ దిగీయడం, అంటే ఈయన కోసం ఎవరన్నా మేము లంబార్గినియో లేకపోతే రోల్స్ రాయిస్ తీసుకురావాలా? ఇంకోసమా? చంద్రబాబు నాయుడు గారు వాడిన బండే ఇచ్చాము, ఏందంటే తప్పు? ఇష్టం ఉంటే వాడుకో, కష్టం లేకపోతే సెక్యూరిటీ వాళ్ళని కూడా వెనక్కి పంపించుకో. ఒక 100 మందో 500 మంది నువ్వు తీసుకొని ఉన్నావు కదా. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంతేగాని ఈ బండి నాకు ఇష్టం లేదు, ఈ బండిలో సీట్లు బాగలేవు, ఈ బండి కుషన్ బాగలేదు, ఎవడు అసలు అది ఈడివే గ్రేటు. ఒక ఎక్స్సీఎంకి ఇవ్వాల్సిన కేటగిరీ ఆఫ్ ఇది మనం ఇస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రియేషన్. ఇప్పుడు